Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆరాధించడానికి నీ యొక్క మాటలు వినడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట మనసు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా? కపట మనసు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా? నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు ఆయన వారు అని మనం చూసినట్లయితే యేసేపుల పాపం నుంచి పరిగెత్తిన వారు ఆయన వారు. అదే విధంగా యోబుల దేవుని గెలిపించేవారు ఆయన వారు. అదే విధంగా దానియేలులా ఆయన హత్తుకొని ఉండేవారు ఆయన వారు. మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో, మన యొక్క స్థానం ఏంటి అని మనం చూసుకుంటూ ఉండాలి. యోసేపు ఆ యొక్క పోతీఫర్ భార్య తను ప్రేరేపించినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ పాపం నుంచి పరిగెత్తేశాడో, మన యొక్క జీవితంలో కూడా ఏ యొక్క పాపం మనల్ని ఏలాలని చెప్పని చూసినా కూడా ఆ యొక్క పాపం నుంచి మనం పరిగెత్తినప్పుడు మాత్రమే ఆయన వారంగా మనం నిలబడగలుగుతాం. ఆయన వారంగా మనం నిలబడినప్పుడు మాత్రమే ఆయన యొక్క రాజ్యానికి మనం వారసులం అవ్వగలుగుతాం. యోబు ఏ విధంగా అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడి దేవుని గెలిపించాడో, మన యొక్క జీవితంలో కూడా ఎన్ని ఎదురవుతున్నా మనం ఆయన కొరకు నిలబడినప్పుడు మనం ఆయన వారిగా నిలబడగలుగుతాం. ఆయన వచ్చినప్పుడు మనము ఆ యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులుగా అవ్వగలుగుతాం. దానియేలు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. మన యొక్క జీవితంలో కూడా మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనం ఆయన వారం అవ్వగలుగుతాం. అప్పుడు ఆయన ఏర్పరిచిన ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి మనము యోసేపుల పాపం నుంచి మనం పరిగెత్తాం, యోబుల దేవుని గెలిపిద్దాం, దానియేలుల దేవునికి మొదటి స్థానం ఇద్దాం. దేవుడు ఇటువంటి జీవితాలతో మనల్ని ఆశ్రదించి ఆయన వారిగా మన నుంచి ఆయన మన కొరకు ఏర్పరిచిన నిత్య జీవరాజ్యానికి మనల్ని అందరినీ వారసులుగా చేయను గాక. ఆమేన్. బలశూరుడా